ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం ఒక కలికితురాయని, దానిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇక నూతన పర్యాటక పాలసీతో విశాఖను యాంకర్ హబ్గా చేస్తూ అబ్ అండ్ స్పోక్స్ మోడల్లో సింహాచలం, బౌద్ధ బీచ్, ఏకో టూరిజం, థిమాటిక్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా 8,650 కోట్ల రూపాయల విలువైన 50 ఒప్పందాలు కుదిరాయని, తద్వారా ఒబెరాయ్, తాజ్, మెఫార్, ఆర్సాస్పియర్, కోర్ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు విశాఖకు వస్తున్నాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్గా తీర్చిదిద్దడంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం మరోసారి కలికితురాయి కాబోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం మరి టూరిజం హబ్గా, యాంకర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అనేది చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. విశాఖపట్నంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన సిఐఐ సమ్మిట్లో దాదాపుగా 8,500 కోట్ల రూపాయలకి పైబడి పర్యాటక శాఖకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు వచ్చినట్లుగా ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్స్ హబ్గా విశాఖని తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రాజెక్ట్స్ కనుక మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా విశాఖపట్నం ఎకో టూరిజంగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలనేది ప్రధానమైన కాన్సెప్ట్తో, అలాగే బీచ్ టూరిజం, పిల్గ్రిమ్స్ పెంచుకునేందుకు మరి ఏదైతే బౌద్ధ స్తూపాలు అవి ఇక్కడ ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా హబ్ చేస్తూ ఒక యాంకర్ హబ్గా విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్ట్స్ని తీర్చిదిద్దేందుకు మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతున్నాయి. అందులో భాగంగా అనేకమైన ప్రాజెక్ట్స్, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ హోటల్స్ ఇవన్నీ కూడా విశాఖ చేరుకోనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాజెక్ట్స్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక 8,650 కోట్ల రూపాయలు సిఐఐ సమ్మిట్లో దాదాపుగా పెట్టుబడులు పెట్టినట్లుగా, దానికి సంబంధించిన ఎంఓయూలు జరిగినట్లుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇది ఒక యాంకర్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రధానంగా కొన్ని ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా బీచ్ టూరిజం. విశాఖపట్నం అంటేనే నీలి సముద్రం ఎవరికైనా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ అలల అందాలని చూడడానికి విశాఖపట్నంకి పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. అందుకనే విశాఖపట్నంలో బీచ్ టూరిజంని, బీచ్ కారిడార్స్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి బీచ్ టూరిజంతో పాటు బౌద్ధ, ఎకో టూరిజం, అలాగే సింహాచల క్షేత్రం, విశాఖ ఉత్తరాంధ్ర ఇలవైపు దైవం సింహాచల క్షేత్రంని కూడా కలిపి ఒక థీమ్టిక్ సర్క్యూట్స్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తూ ఈ పర్యాటక ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పట్టాలెక్కించేదానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓబెరాయ్ లాంటి హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ విశాఖపట్నం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, తమ హోటల్స్ని నిర్మించేందుకు తాజ్, ఓబెరాయ్ లాంటి గ్రూప్స్తో పాటు ఇంటర్నేషనల్ గ్రూప్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రానున్నాయి. అందుకు సంబంధించి ఎంఓయూస్ కూడా జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే అట్మాస్ఫియర్ స్కోర్ అంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్ గ్రూప్స్ కూడా వాళ్ళ గ్రూప్ ఆఫ్ హోటల్స్ని విశాఖపట్నం, అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నిర్మించాలని ప్రత్యేకంగా ఇక్కడ 100 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే మాత్రం పెడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డెవలప్ అవుతుంది. ముందుగా బీచ్ కారిడార్స్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఇప్పటికే విఎంఆర్డీఏ ద్వారా బీచ్ కారిడార్స్ని అభివృద్ధి చేయబోతున్నారు. అందుకు సంబంధించి ముఖ్యంగా రోడ్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఏదైతే రోడ్ కనెక్టివిటీస్ని ఎక్కువగా పెంచుకుంటే కనుక మనకి ఒక పక్క నేషనల్ హైవే మీద ఆ రద్దీని తగ్గించడంతో పాటు టూరిజం హబ్స్కి ఈజీగా పర్యాటకులు చేరుకోవడానికి, వారికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అక్కడికి ప్రత్యేకంగా సర్క్యూట్స్ని వాళ్ళు తీర్చిదిద్దే విధంగా పర్యాటకులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక వస్తువుల్ని కల్పించేదానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఒక పక్క ఐటీని అభివృద్ధి చేస్తూ మరొక టూరిజం సెక్టర్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక పటంలో విశాఖపట్నాన్ని ప్రత్యేకమైన స్థానంలో నిలపాలని మరి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.